పెంచట్లేదు. విశ్వ గారు ఒక క్వశ్చన్. విశ్వ గారికి సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా, సంక్రాంతి రాజాసాబ్ ప్రెస్ మీట్లు అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి చిన్న హలో క్వశ్చన్స్ లేకుండా జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీరేకి వస్తామన్నా. హలో విశ్వ గారు యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది, ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి, మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్. తేజ గారు యాక్చువల్లీ కరణ్ జోహర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని హిందీలో. సో ఆయనని చాలామంది బలవంతం పెట్టిన కొన్ని సినిమాలకి ప్రెజెంటర్గా ఆయన వేసుకోలేదని విన్నాను నేను. సో ఈ సినిమాకి ఆయన ఎలా ఒప్పుకున్నారు? సో కంటెంట్ చూసాకే ఆ కాన్ఫిడెన్స్. 100% సార్, ఓన్లీ కంటెంట్, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో బాంబేలో ఉంటారు, ఆయనకి నాకు కానీ ఆయనకి విశ్వ గారికి కానీ ఏ పరిచయాలు లేవు. గ్లాడ్ దట్ ఈ సినిమా రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్